టీడీపీ వాళ్ళపై మీరు దాడులు చేస్తారు? అందరికీ నమస్కారం. ఇది టీడీపీ వాళ్ళ మీద ఎందుకంటే టీడీపీ బాగా పుంజుకుంటుంది. ఈ రకంగా కుట్ర చేస్తే దెబ్బతీయాలని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నంలో మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మన మైదుకూరులో మీటింగ్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మేము బినామంటాం. ఈ రకంగా ప్రచారం చేసుకుంటూ రోజు రోజుకు మా మీద వాళ్ళు చేతగాక వాళ్ళకి పెద్ద పతనం అయిపోయింది. వైకాపా పతనం అయిపోయింది. 30-40 సీట్లు కూడా రావని తెలిసిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ చేసుకోకుండా ఇంట్లో కూర్చోండు. అలా కూర్చొని ప్లాన్ చేసి కడప జిల్లాలో ఎట్లా మాది పతనం అయిపోతుంది వైకాపా, ఇంకా సుధాకర్ యాదవ్ను అటాక్ చేస్తే భయప్రాంతులు తెలిసి ఓటర్లు భయపడతారు అనే భయప్రాంతం వాళ్ళు ఒక కుట్ర రాజకీయం. ఎప్పటికైనా ప్రజలు బాగా గమనిస్తుంటారు. ఈ కుట్ర రాజకీయాలకు ప్రజలు ఎవరు భయపడరు. ప్రజలు సానుభూతి పని చేయాలంతే. ఈ డ్రామాలో మొన్ననేమో అందరూ ఎందుకంటే మా పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు మైండ్ గేమ్ చేసి మళ్ళీ పార్టీ మారి మమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేశారు. నిన్ననేమో ఒక బ్యాలెట్ పేపర్లో యాక్చువల్గా మాది 2వ పేరు ఉంటే వాళ్ళు 3వ పేరు పెట్టుకొని అని వాళ్ళు అపప్రచారం. ఎందుకంటే జనాల్లో ఒక అసమ్మతిగా ఏదో కన్ఫ్యూజన్ చేయాలని చెప్పి ఆ రకం పబ్లిసిటీ. ఈరోజేమో అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ హైదరాబాద్లో కూర్చొని ఐడీలు పంపించడము. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? ఇది కేంద్రం నుంచి వచ్చారు. ఐటీ డైరీలు అంటే నిజంగా ఐటీ డైరీలు ఎప్పుడు చేస్తారు? రూల్ ప్రకారం చేస్తే మాది కంపెనీ చేస్తే అన్ని చోట్ల ఒకే అటెంప్ట్ చేస్తారు. ఓన్లీ మా కంపెనీ కానీ ఎక్కడ పోకుండా ఓన్లీ ఇక్కడికి వచ్చేసారంటే ఇది రాజకీయ కక్ష. రాజకీయంలో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ గెలిచిపోయినాం, మా ప్రజలు ప్రమాణం ఉండరు, గెలిచేసినాం. ఇంకా మమ్మల్ని ఓడించాలంటే ఏదో భయభ్రాంతులు చేసి మానసికంగా భయం పెడితే మేము డిసప్పాయింటెడ్ అయిపోతాం అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. మేము దానికి భయపడే అవసరం లేదు. మా కార్యకర్త ఉన్నంత వరకు మేము బ్రహ్మాండం ముందుకు పోతాము. ఇటువంటి దాడులు ఇటువంటి చేసానికి దేనికి కూడా భయపడే సమస్య లేదు. ఇటువంటి వీళ్ళు చేసే కుట్ర ఎందుకంటే ఎన్ని చేసేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, అక్కడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు చేసి ఎన్ని కుట్రలు చేసినా కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఇంత అన్యాయం చేసి యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి చేయాలా. ప్రజలు రాజకీయం అంటే ఏంది? అభివృద్ధి చేసి నియోజకవర్గం అభివృద్ధి చేస్తే ప్రజలు ఎవరికో ఒకటే ప్రజాస్వామ్యం ఇది. అందరూ ఎవరికో ఓటు వేసి గెలిపిస్తే మళ్ళీ మాది అభివృద్ధి అయితే కోరుకుంటారు. సార్ ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఒక అభ్యర్థిగా మీరు ఐటీ దాడులు జరిగినాయి అన్న కూడా మీరు ప్రచారంలో ఉన్నారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు లోటస్ పాండ్లో కూర్చొని ఎందుకు ప్రచారం కూడా వెళ్ళదు? ఏ విధంగా చూడొచ్చు అంటే వాళ్ళకు వైకాపా పార్టీ ఖాళీ అయిపోయింది. 30-40 సీట్లు రావని డిసైడ్ అయిపోయింది. మా తెలుగుదేశం పార్టీ బొమ్మను కంచుకోవడం అవుతుంది. ఇంకా భయపడిపోయింది. ఆయన భయపడి ఇంకా ఇవన్నీ చేస్తే కాదు, భయభ్రాంతులు చేయాలా. వాళ్ళ స్వభావం ఏంది? భయభ్రాంతులు చేసే స్వభావం. వాళ్ళ చరిత్ర అంతే. వాళ్ళ చరిత్ర ఎప్పటికీ అందరినీ మర్డర్ చేసే చరిత్ర వాళ్ళది. ఆ చరిత్ర ఆ బుద్ధి పోదు అక్కడ కూర్చొని ఈ రకం భయభ్రాంతులు చేస్తే మేము భయపడి మానసికంగా దెబ్బతింటే మేము ఎలక్షన్ పోలేమనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. అటువంటి దానికి మేము భయపడే సమస్య లేదు. మా కార్యకర్త ఉన్నంత వరకు మా ప్రజల్లో బ్రహ్మాండం మా సానుభూతి ఉంది. వీళ్ళందరూ అందరూ ఏకమైన కూడా ఏం చేయలేరు. గతంలో కూడా 2014 ఎలక్షన్లో కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ కుట్రలను చూసి మీరు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తాము. అతనికి ఏంటంటే ఒకటి ఇక్కడ ఒక బీసీ నాయకుడికి వచ్చాము, ఇక్కడ భయభ్రాంతులు వేస్తే ఈ బీసీలు తరిమి కొడతారు నెక్స్ట్ అనే ఉద్దేశంతో, బీసీలను డెవలప్ చేయకూడదనే ఉద్దేశంతో బీసీ నాయకుడిగా నేను వచ్చింది కాబట్టి దీన్ని అనగదొక్కాలా అనే ఉద్దేశంతో కుట్ర చేసి ఉంటే కుట్ర వైకాపా పార్టీ. కాబట్టి దీంట్లో ఎక్కడ కానీ భయపడాల్సిన అవసరం లేదు. మా ప్రజలు మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చాము. అభివృద్ధి పథకంలో మేము ముందుకు పోతున్నాం. అభివృద్ధి మాకు జయము. రౌడీజం చేస్తే చాలా రోజులు ఉండదు. ప్రజలు బాగా గమనిస్తున్నారు. రౌడీజానికి పతనం అయిపోయింది. ఇంతకుముందు రౌడీజాలు, ఇప్పుడేంది అభివృద్ధి చేసే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అందరము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము. ఆ రకంగా ప్రజలకు కంచుకోరు కొడతారు. ఇంకొకటి కడప జిల్లాలోనే అత్యధిక సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందేమో రావని వాళ్ళు నిరుత్సాహపడుతున్నాయి. ఇప్పుడు అత్యధిక సీట్లు మెజార్టీ వస్తాయి. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో మెజార్టీ వస్తుంది. ప్రజల్లో రోజు రోజు సింపతి ఎక్కువ అవుతుంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పథకాలు కానీ ఎన్నోనే చేశాము. నీ రకంగా రాజకీయము, కుట్ర రాజకీయము, కక్ష రాజకీయం చేస్తే కాదు. ప్రజలు బాగా గమనిస్తున్నారు.
ప్రజలు చాలా బుద్ధివంతులు కాబట్టి వాళ్ళకు సరైన గుణపాఠం చేస్తారు. ఈరోజు ఐటీ దాడులు అంటే మేము ప్రచారం చేసుకుంటున్నాము. ప్రచారం చేసుకునే టైంలో ఇంటి మీదకి ఐటీ దాడిలో ఎవరు వస్తారా? ఎక్కడ ఉందా? ఇదేమన్నా ధర్మం ఉందా? వచ్చినా ఓకే, వచ్చింది దొరికిందే, నీకేమన్నా నీకు ₹1 దొరకలేదు అంటే అర్థమైంది కక్ష సాధింపు. దీంట్లో క్లీన్గా అర్థమైపోతుంది. ఎందుకంటే కక్ష సాధింపు మేము దొరికిందంటే నో ప్రాబ్లం, మేము అగ్రహితం, ఓకే తీసుకుని ఎంత ఉంటే తీసుకొని పో. మేము ఎక్కడ కానీ డబ్బులతో ఎక్కడ ఏం చేయము. మేము ఓన్లీ అభివృద్ధితో ముందుకు పోతున్నాం. రౌడీజం చేయము, అభివృద్ధి మా ఆశయము. దాని మూలంగా పోతాం కాబట్టి ప్రజలు కోరుకునేది కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు 40 సంవత్సరాలు చేయని అటువంటి అభివృద్ధి మేము చేశాం. 950 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఎవరైనా చేశారా? ఇవన్నీ వాళ్ళు ఓర్చుకోలేకుండా. మేము ప్రజల్లో 4 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాము, వాళ్ళు ప్రజల్లో లేరు. ఆ రోజు నుంచి షికారులు చేసి ఈరోజు మళ్ళీ ప్రజలకు కావాలని వచ్చి ఈరోజు రౌడీజము భయభ్రాంతులు చేసి అధికారులు కూడా చెప్తున్నా, భయభ్రాంతులు చేస్తే వాళ్ళని అరికట్టండి. ఎవరు భయభ్రాంతులు చేసినా అరికట్టండి. ప్రజాస్వామ్యం అంటే సామాన్య ప్రజలు ఓటేయాలా, అది విడిచిపెట్టి భయభ్రాంతులు చేసేకి అధికారులు కూడా సహకరించాలా. అధికారులు కఠినంగా ఇటువంటి ఎవరిని చేసిన వాళ్ళ మీద కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పి ఈసీ గారు కూడా వాళ్ళు కూడా కఠినంగా శిక్ష తీసుకోవాలి. ఇటువంటి చేసేకి తప్పు చేసించే పట్టుకోండి, అది ఓకే. తప్పు చేయకుండా ఈ రకంగా వచ్చి ఏమి లేకుండా కూడా వచ్చి దౌర్జన్యం బెదిరింపులు చేసేది కరెక్ట్ కాదు. అధికారులందరూ కూడా దీన్ని గమనించి వీరి మీద కఠినంగా శిక్ష తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. నేను ఒక